ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఏంటంటే చాలామంది 99% ఆఫ్ ప్రజలు శని అనగానే భయపడుతూ ఉంటారు. కానీ మిగతా శని కాకుండా మిగతా గ్రహాలు ఏవైతే 2 ఛాయాగ్రహాలు, మిగతా 6 గ్రహాలు, మొత్తం 9లో శనిని తీసేస్తే 6 గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు, మొత్తం 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలు కూడా మనకి మంచిని చేస్తాయి చక్కగా. వాటి ద్వారా మన పూర్వజన్మ కర్మ బట్టి మనం ఇబ్బందిని అనుభవిస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, చూడండి, ఒక వ్యక్తికి ఆదివారం బాగా కలిసి వస్తుందండి అంటే, ఇంకో వ్యక్తికి శనివారం కలిసి వస్తుందండి అంటే, ఇంకో వ్యక్తి నాకు బుధవారం చాలా బాగుంది అంటాడు, ఇంకో వ్యక్తి నాకు గురువారం చాలా బాగా కలిసి వస్తుందండి అంటాడు, ఇంకో వ్యక్తి ఏమంటే నాకు లక్షవారం లేదా శుక్రవారం అండి నాకు అసలు అంటూ ఉంటాం. ఏమిటి మరి ఒక వ్యక్తి ఏమో నాకు అమావాస్య చాలా బాగుంటుందండి అంటే ఏంటి ఇక్కడ ఒక్కొక్క వ్యక్తికి పర్టికులర్గా వారికి ఆ ప్లానెట్ బాగుంటే కలిసి రావడం జరుగుతుంది. మరి శుక్రవారం చాలా మంచిది, శుభ సంబంధించిన వారం. గురువారం చాలా మంచిది. మరి ఒక వ్యక్తికి శుక్ర గురువారాలు పనికిరావు. ఎందుకు? కొంతమంది శుక్ర దశల్లోనే డౌన్ఫాల్ అవుతారు. నేను చాలా వీడియోలు వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని నా ఛానల్లో కూడా వేసాను. శుక్ర దశల్లో ఎందుకు ఇట్లా అవుతుంది, ఏళ్ళనాడు శని ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళకి బాగుంది, ఏళ్ళనాడు శని అయిపోయాక ఎందుకు వాళ్ళకి బాగాలేదు అనేటువంటి. అంటే ఏమిటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రతి గ్రహము కూడా నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మ బట్టి వస్తుంది. దాని యొక్క స్ట్రెంగ్త్ని బట్టి నీకు ఆ ఫలితం ఇస్తుంది. మంచి ఫలితం కావచ్చు, వీక్గా ఉంటే బ్యాడ్ ఫలితం కావచ్చు. ఇదంతా కూడా నీ పూర్వజన్మ కర్మ. అయితే ప్రతి ప్లానెట్ అది ఎటువంటి సిమ్టమ్స్ మీకు ఇస్తుంది అంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది, ఆ ఫలితాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మీ జీవితంలో నడుస్తున్నటువంటి కొన్ని సంఘటనలను బట్టి, ఓహో నాకు ఈ ప్లానెట్ బాగాలేదు కాబట్టి నేను ఈ విషయంలో ఇటువంటి పరిహారాలు అనుకోండి, మంత్రం అనుకోండి, మీరు చేసేటువంటి నిత్య జీవితంలో మీ థింకింగ్ ప్యాటర్న్ దగ్గర నుంచి, మీ ఆలోచన విధానం దగ్గర నుంచి, అదేవిధంగా మీరు చేసే కర్మల దగ్గర నుంచి అన్నీ మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారు. శని ఒకటే పట్టుకొని శని 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 అనడం కాకుండా అసలు పూర్తిగా ఏ గ్రహాలు మనకు ఎలా పనిచేస్తాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక రాహువు కేతువు, దీని మీద కూడా చాలామంది భయపెట్టి ఇబ్బంది పెడుతూ ఉంటారు. మనం భయపడ్డం కాదు, జ్ఞానం తెలుసుకోవడం. ఇప్పుడు చూడండి, ఒక జ్వరం వచ్చింది మనకి. జ్వరం వస్తే భయపడతామా, లేదా ఫీవర్ ఎందుకు వచ్చింది, బాడీలో కొన్ని చేంజెస్ వల్ల వచ్చింది కాబట్టి పలానా మెడిసిన్ వాడితే పోతుంది, లేకపోతే 2-3 రోజులు ఉండి తగ్గిపోతుంది అనే ఒక చిన్న హోప్తో మనం ముందుకు వెళ్తామా అంటే దాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్తాం. అలాగే రాహుకేతువులు కూడా ఛాయాగ్రహాలు, అవి గ్రహాలు కావు, ఛాయాగ్రహాలు అంటారు వాటి. అప్పటి నుంచో ఉంది ఛాయాగ్రహాలని. అయితే ఇక్కడ ఈ ఛాయాగ్రహాలైన రాహు ఎక్కడ ఉంటే అక్కడ దాని మీద ఆశ కలిగిస్తాడు. లగ్నం నుంచి 12 రాసుల్లో, అంటే లగ్నంలో ఉన్నాడు బాగుంటే మంచి ఇమాజినేషన్ ఇస్తాడు, పాడైతే ఎక్కువ ఇమాజిన్ చేసుకోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. అదే కేతు ఉన్నాడు లగ్నంలో, అప్పుడేంటి ప్రతి దాని మీద విరక్తి, అమ్మ నాకు వద్దులే, లేకపోతే భక్తి మార్గంలో ఉండడం బాగుంటాయి. అదే రాహు 2లో ఉన్నాడు, ఆన్లైన్ ద్వారా ధనయోగం. కేతు 2లో ఉన్నాడు, జీవితం మన వీళ్ళతో ఎడబాటు ఉండడం, అంటే ఫ్యామిలీతో తెలియని డిస్ప్యూట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే 3లో రాహు ఉన్నాడు, అన్నదమ్ముల ద్వారా వీళ్ళు విదేశాలకు వెళ్తారు. 3లో కేతు ఉన్నాడు, తెలియకుండానే కమ్యూనికేషన్స్లో చిన్న మిస్కమ్యూనికేషన్స్ అవుతుంటాయి. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా 3వ అధిపతి బాగున్నాడు అంటే ఆ లార్డ్ కనుక బాగుంటే దాని ప్రభావం కొంత తగ్గుతుంది. ఆ లార్డ్ కూడా పాడితే దాని ప్రభావం ఎక్కువగా ఇస్తుంది. 3లో కేతు ఉన్నాడు, 3వ అధిపతి కూడా పాడేయడండి, అన్నదమ్ములతో కలిసి ఉండడం వల్ల ఇబ్బంది ఇస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. అలాగే 4లో ఉన్నాడు రాహు, విదేశాల్లో ఇల్లు కట్టుకోవడం జరుగుతుంటుంది. బట్ 4th లార్డ్ కూడా బాగుండాలండి, ఇది మనం అర్థం చేసుకోవాలి. కేతు ఉన్నాడు 4లో, అసలు మీ పేరు మీద ప్రాపర్టీస్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా కొనాలి. 4th లార్డ్ కూడా పాడైతే మీ పేరు మీద కొనడం మంచిది కాదు. ఇక 5మంలో ఉన్నాడు రాహు, మిస్క్యారేజెస్ అవ్వడము, లేదా పిల్లలు విదేశాల్లో సెటిల్ అవ్వడం జరుగుతుంది. కేతు ఉన్నాడు 5మంలో, దూరంగా బ్రతుకుతూ ఉంటారు పిల్లలు. కాకపోతే ఇక్కడ నేను మీకు మరీ చెప్తున్నా, లార్డ్ కూడా చూసుకోండి. 5th లార్డ్ ఎవరు, ఇట్లా ప్రతిదానికి నేను ప్రతిసారి చెప్పను, మీరు అర్థం చేసుకుంటాను. 6లో రాహు శత్రువుపై జయాన్ని ఇస్తాడు, కానీ 6లో కేతు. కొన్ని అంటే డైలీ లైఫ్లో అతను ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే అద్భుతంగా ఉంటుంది.
సెవెంత్ హౌస్ రాహు, విదేశీ సంబంధాలు సెట్ అవుతాయి, లేకపోతే జీవిత భాగస్వామికి విదేశీ యోగాలు కలుగుతాయి. కొంచెం వివాహం మీద తెలియని ఒక డిస్ప్యూట్స్ రావడం, దూరంగా ఉండడం, లేదా జీవిత భాగస్వామి అక్కడ మంచి నాలెడ్జ్ కలిగి ఉన్న వ్యక్తి, హైలీ నాలెడ్జ్ కలిగి ఉన్న వ్యక్తి, లేకపోతే ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తులు అవుతారు. అష్టమ రాహు, కొంచెం వాహనాల మీద వెళ్ళడం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆకస్మికంగా బాగుంటే కనుక ఆకస్మికంగా కూడా కొన్ని విషయాలు బాగా కలిసి వస్తుంది. కేతు ఉంటే మాత్రం ఇన్సూరెన్సెస్ చేయకపోవడం వల్ల ఇబ్బంది, లేకపోతే కేతు ఉంటే అష్టమంలో కొంచెం సీక్రెట్గా, అంటే వాళ్ళకి ఎలా జరిగింది ఇలాగా అనేది విచిత్రంగా జరుగుతాయి. కొన్ని విచిత్రమైన కనిపిస్తాయి కూడా వీళ్ళకి అష్టమంలో కేతు ఉన్నప్పుడు. భాగ్యరాహు పితృదోషంగా చెప్తుంటారు పంచమంలో భాగ్యంలో ఉన్నా కూడా. కాబట్టి దుర్గా ఆరాధన చేయడం, పంచమంలో రాహువులు కానీ భాగ్యంలో ఉంటే ఎంత దుర్గా ఆరాధన, దుర్గా ఆలయాలకు వెళ్తే అంత బాగుంటుంది. బట్ హైయర్ ఎడ్యుకేషన్కి బాగుంటాయి, హైయర్ ఎడ్యుకేషన్ విదేశాలకు వెళ్తారు. 9లో కేతువు కనుకుంటే తండ్రితో తెలియని ఎడబాటు వస్తూ ఉంటుంది. ఇక దశమంలో ఉన్నాడు రాహు, విదేశాలు వెళ్ళి ఉద్యోగం. కేతు ఉన్నాడు, ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ ఉండదు, వ్యాపారం చేయాలనుకుంటాడు. అలాంటప్పుడు బుధగ్రహం ఎలా ఉందో చూసుకోవాలి, ఏ వ్యాపారం కలిసి వస్తుందో చూసుకోవాలి. లాభంలో రాహు, ఆన్లైన్ ద్వారానే బిజినెస్లో అద్భుతంగా కలిసి వస్తుంది. కేతువు కనుకుంటే ఆన్లైన్లో కాకుండా కొన్ని సీక్రెట్గా, ఇప్పుడు చూడండి మనకి కొన్ని మ్యాజికల్ రిలేటెడ్గా ఉంటాయి, అటువంటి వాటి మూలంగా కూడా కలిసి రావడం జరుగుతుంది. ఇక లాభంలో వ్యయంలో ఉన్నాడు రాహు, విదేశాల్లో నివసించే యోగ్యతను ఇస్తాడు. అక్కడ ధనయోగం కూడా పట్టాలి, విదేశీ ధనయోగమా లేకపోతే విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నాడో ఇదంతా కూడా మనం రీసెర్చ్ చేయాలి. అలాగే కేతు 12లో ఉన్నాడు, వివాహం తర్వాత ఉండే జీవితం విషయంలో తెలియని ఒక అసంతృప్తి ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ రాహు మీకు మంచి ఫలితాలు ఇవ్వాలంటే దుర్గా ఆరాధన చేయండి, గారెలు నైవేద్యంగా పెట్టండి, పితృదేవత ఆరాధన చేస్తూ ఉండండి. అంటే అమావాస్యలు వచ్చినప్పుడు పితృతర్పణాలు వల్ల చేస్తూ ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ రాహు ఇంకా బాగా యోగించాలి అని అంటే కనుక రాహుకాలంలో దీపారాధన కూడా చేస్తూ ఉంటారు, అది కూడా చేయొచ్చు. మనకు సంబంధం లేకపోయినా రాహుకాలం చేయడం తప్పేం లేదు. అది మరి కేతు బాగుంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. కానీ పాడైనప్పుడు ఏం చేయాలంటే గణపతి ఆరాధన, గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్ళడం, గోవుకి గ్రాసం తినిపించడము. మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కేతు గ్రహానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త దేని మీద అటాచ్మెంట్ లేకుండా డిటాచ్మెంట్గా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం, ఏ పని చేసినా సరే కాస్త గణపతిని తలుచుకుంటూ పని చేయడం చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. అదేవిధంగా ఉలవలు కూడా దానంగా ఇవ్వండి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఏంటంటే కేవలం శుభగ్రహాలు మాత్రమే మనకు ధనాన్ని ఇస్తాయనుకుంటుంటారు. అంటే ఎవరు? శుక్రుడు, గురువు మాత్రమే ధనాన్ని ఇచ్చే గ్రహాలు, మిగతా గ్రహాలు ఏవి ఇవ్వమనుకుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, శుక్రుడు అంటే ఫ్యాషన్ రిలేటెడ్, గురువు అంటే ఎవరికైనా నేర్పడం, రైట్? మరి ప్రపంచం మొత్తం వీటి మీదే నడుస్తుందా? ఆరోగ్యం, హాస్పిటల్స్ కట్టి తద్వారా ధనం సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, అంటే రవి. లేదు ప్రయాణాలు, ట్రాన్స్పోర్టింగ్, చంద్రుడు, చంద్రశుక్ర కాంబినేషన్. మరి రక్షణ దళం లేదా సెక్యూరిటీ సర్వీసెస్ నడిపిస్తూ ఉంటారు, లేదా ఆయుధాలు తయారీ చేసేటువంటి కంపెనీస్ ఉంటాయి, ఫ్యాక్టరీస్, మిషనరీస్ కుజుడు. మరి మార్కెటింగ్ లేదా మీడియేటింగ్ బుధుడు, టీచింగ్ రిలేటెడ్ గురువు, ఫ్యాషన్ రిలేటెడ్ శుక్రుడు, సాఫ్ట్వేర్ రిలేటెడ్ రాహువు, సప్లై చేసేవాళ్ళు, సేవా సంబంధించినవి, లేకపోతే జాబ్ వ్యక్తుల్ని సప్లై చేసేవారు శని. కేతు ఈజ్ స్పిరిచువల్ రిలేటెడ్, జూపిటర్ కేతు ఇక్కడ ఏంటంటే ఏ ప్లానెట్ ఏ రాసుల్లో ఉంది, ఏ నక్షత్రంలో ఉంది, ఏ గ్రహంతో కలిసి ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మీకు దేని మూలంగా ధనం వస్తుందనే విషయాన్ని అర్థం చేసుకోండి. దేని మూలంగా వేటికి దూరంగా ఉండాలి, వీటికి దగ్గరగా ఉండాలి. మనం చూడండి, ఒక కూరగాయ మనకు పడదు అన్నప్పుడు మనకేమవుతుంది? ఫుడ్ ఎలర్జీ వల్ల ఆ ఐటెం తిన్నప్పుడు మనకి ఎలాగో ఉంటుంది, దాన్ని ఏం చేస్తాం? మనం అవాయిడ్ చేస్తాం. సింపుల్ ప్లానెట్స్ కూడా మీకు ఈ ప్లానెట్ ఇటువంటి రిజల్ట్ ఇస్తుంది అన్నప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించిన పనులు కానివ్వండి, అవన్నీ రత్నం ధరించడం కానివ్వండి, అలాగే ఆ ప్లానెట్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయడమే చాలా, అంటే మీరు లైఫ్లో అధోగతికి వెళ్లకుండా కాపాడుతుంది. కేవలం ఒక్క శనిని మాత్రమే పట్టుకొని నాకు శని ఉన్నది, ఏళ్ళనాటి శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, అష్టమ శని ఉంది, అందుకే ఇలా అయింది, సో నేను దీనికి ఇవే నేను ఎక్కువగా చేయడం జరిగింది అని అనవసరంగా ఓన్లీ శని మీద ఇదవుతూ ఉంటారు. కాదు, మిగతా ఒక్క శనే అయితే ఒక శనినే సృష్టించేవాడు భగవంతుడు, మిగతా ప్లానెట్స్ అన్నింటిని కూడా సృష్టించేవాడు కాదు. ఎందుకంటే మనకి
బాడీ పార్ట్స్ దగ్గర నుంచి ఆల్ ప్లానెట్స్ కనెక్టివిటీ ఉంటుంది. మీరు చేసే ప్రతి వృత్తికి సంబంధం ఉంటుంది. మీ యొక్క తత్వం, మీ యొక్క ఆలోచన విధానానికి ప్రతి ప్లానెట్ సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మీరు చూసుకోగలిగితే మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మీరు తీర్చిదిద్దుకోగలుగుతారు. అలాగే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా లలితా అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. ఎంత మీరు లలితా అమ్మవారి ఆరాధన చేసుకుంటే అంత విధంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.